హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. మా వినాయక చవితి పూజ కొంచెం లేట్ అయిందండి. సో, నేను డెకరేషన్ ఇలా చేసుకున్నానండి. ఈ డెకరేషన్ వచ్చి మా హస్బెండే చేస్తారు. నేను నైవేద్యాలు చేశాను. లడ్డు, పరమాన్నం, కుడుములు, రవ్వ కుడుములండి, పానకం, ఫ్రూట్స్ ఇలా పెట్టానండి. అండ్ ఇది పూజకు ముందండి మా డెకరేషన్ ఇలా చేశారు మా హస్బెండ్. ఈ వినాయక చవితికి ఆయనే డెకరేట్ చేస్తారనమాట. నేను చేయను. నేను ఓన్లీ నైవేద్యాలు చేస్తాను. పూజ మొత్తం ఇంకా ఆయనే చేస్తారు. మాకు ఇదే ఫస్ట్ నుంచి అలవాటు అనమాట. సో, రవ్వ కుడుములండి ఇవి. ఇదిగోండి పూజ అయిపోయాక ఇదిగోండి మా విఘ్నేశ్వర్ చూసారా ఎంత అందంగా ఉన్నారో, చాలా నిండుగా ఉన్నారు కదండి. సో, ఇది ఇలా పూజ అయిపోయిందండి. అపార్ట్మెంట్లో సెకండ్ రోజున మేము పూజ చేసుకున్నాము. మా అపార్ట్మెంట్లో విఘ్నేశ్వరిని పెట్టుకున్నాము. అండ్ ఇదిగోండి ఇలా ఉందండి డెకరేషన్. వాళ్ళు కింద వెళ్ళి చేశారు. మా అపార్ట్మెంట్ పేరు సత్యసాయి రెసిడెన్సీ అనమాట. సో, ఇలా డెకరేట్ చేశారు మా అపార్ట్మెంట్లో, చిన్నదండి. అండ్ లాస్ట్ థర్డ్ డేన నిన్న నిమజ్జనం చేశారు. నేను పరమాన్నం చేశాను. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చేశారు. అది మొత్తం ప్రసాదాలు వాళ్ళు సదురుతున్నారండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పెడుతున్నారు. ఇదేమో లడ్డు 3 డేస్ దేవుడి దగ్గర పెట్టాము. ఇది కూడా పనిచేశారు. అండ్ లాస్ట్లో బాయ్ చెప్పడానికి మా ఓడు పట్టేసుకుంటానంటున్నాడు ఆ విగ్రహాన్ని. ఇది మా ఇంట్లోది. అయితేనేమో వాళ్ళ డాడీ ఇవ్వనంటారు, ఎందుకంటే కింద పడేస్తాడేమో అని చెప్పేసి. వాడేమో చేతికి ఇచ్చేయమంటాడు. మొత్తానికి లాస్ట్కి పెట్టి మొత్తానికి వ్యాన్ మీద కూర్చోబెట్టామన్నమాట. సో, అలా పెట్టుకున్నాడు. అండ్ ఇలాగ మా విఘ్నేశ్వరుడికి ఫైనల్‌గాన బాయ్ చెప్పేసాము. అందరూ కలిసి విఘ్నేశ్వరుడిని వ్యాన్‌లోకి ఎక్కించేసి బాయ్ చెప్పేశారు ఇంకా. అండ్ పిల్లలందరూ కలిసి అందరూ విఘ్నేశ్వరుడితోటి వెళ్ళారనమాట నిమజ్జనానికి. ఓకే అండి. విఘ్నేశ్వరుడికి బాయ్ చెప్పేసాము. అలాగే నా ఛానల్‌కి కూడా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వెళ్తూ వెళ్తూ. ఓకే అండి. బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.